దావీదు దైవ చిత్తానుసారమైన దుఃఖంతో నిండి దేవుని సన్నిధి బలి ఏడ్చినాడు. దీన్ని ఏమంటున్నాడు బైబిల్? దైవ చిత్తానుసారమైన దుఃఖం. కాబట్టి ఈ దుఃఖం ఏం చేస్తుందంట? మారు మనసును కలిగజేసి క్రియ చేస్తుందంట. ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైన దుఃఖములో వెళ్ళి ప్రార్థన చేసినాడో వెంటనే దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఆ దుఃఖం దేవుడికి తెలుసు. ఇప్పుడు యేసుప్రభు సిలువ వేసేటప్పుడు కూడా చాలా మంది ఏడ్చినాడు ఆడోళ్ళు. అది లోకానుసారమైన దుఃఖం. ఎందుకంటే విన్నారు, ఏడ్చినారు. ఏమ్మా మరి ఇన్న వీళ్ళు మళ్ళా మేడ గదిలో చూస్తే లేరు. ఎందుకంటే అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు కాబట్టి వాళ్ళు అక్కడే నిలబడిపోయినారు. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎవరికుందో ఆ 120 మంది మేడగదిలో ఉన్నారు. హల్లెలూయా. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖానికి క్రియ ఉంది. క్రియ అది దేవుని సన్నిధికి నడిపించి దేవుని సన్నిధికి వెళ్ళి ఏడవడం. ఆ కోవలోనే అన్న కూడా వెళ్ళి ఏం చేసింది? దేవుడి మందిరికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఈరోజు ఎవరెవరికి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉందో వాళ్ళు దేవుని సన్నిధిని గుర్తిస్తారు. హల్లెలూయా. మీకు దైవ చిత్తానుసారమైన దుఃఖం కాకపోతే, లోక సంబంధమైన దుఃఖం అయితే మీరు యేసుప్రభు గారు ఏడ్చి, అయ్యా, అప్పుడు యేసుప్రభు ఏమంటాడు? అమ్మా నా గురించి ఎందుకు ఏడుస్తారు? నిజమైన ఏడుపు నీది కాదు, మీ పిల్లల గురించి మీరు ఏడ్చుకోకపోండి మా అన్నాడు. హల్లెలూయా. అయితే తన బిడ్డలకి ఏం చెప్తున్నాడు ఆయన? మీరు భూదిగంతల వరకు వెళ్ళి నాకు సాక్షులుగా ఉండమంటారు. అంటే పని చేయమంటున్నాడు. తెలిసిన తేడా చెప్తున్నాడు యేసుప్రభు. నీకు బిడ్డల గురించి చేయడం అంటే నువ్వు నిజంగా సంఘం గురించి నీకు ఆసక్తి లేదు, దేవుడు కార్యాల గురించి నీకు ఆసక్తి లేదు. కాబట్టి దేవుడికి తెలుసు, అందుకే వాళ్ళు నీ గురించి చేర్చుకోమన్నాడు. అయితే తన బిడ్డలకి ఏం చెప్తున్నాడు? మీరు ఆయన పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది, వాళ్ళు వెళ్ళిన స్థలాల్లో అద్భుతాలు జరిగినాయి, వాళ్ళ కుటుంబాలు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఈ అపొస్తలుల కార్యంలో చిర ఆస్తులన్నీ పాదములను పెట్టి ప్రతి ఒక్కరు కుటుంబాలు సంతృప్తిగా ఉన్నదంట. అంటే భీము జరిగిపోలేదు, బ్యాలు జరిగిపోలేదు, ఏమి జరిగిపోలేదంటే వాళ్ళు దైవ చిత్తానుసారమైన దుఃఖములో దాంట్లో ఉన్నారు కాబట్టి ఆశ్రయింపబడ్డారు. అందుకే దేవుడు వెంటనే దావీదుకు బదులిచ్చి నువ్వు వెళ్ళు నాయనా అన్నాడు. వెళ్ళినాడు, బదులు దొరికింది, సమస్య నుండి బయటకు